సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నేటి రాజకీయం పేరుతో బహిరంగ లేఖ రాశారు. జనసేన పార్టీకు 25 నుంచి 30 సీట్లు ఇస్తే సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నారని జోగయ్య అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలు లేదా తణుకు, నిడదవోలు నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నేటి రాజకీయం పేరుతో బహిరంగ లేఖ రాశారు. జనసేన పార్టీకి 25 నుంచి 30 సీట్లు ఇస్తే సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నారని జోగయ్య అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలు లేదా తణుకు, నిడదవోలు నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. కొద్దిసేపటి క్రితం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నేటి రాజకీయం పేరుతో ఒక లేఖ 3 పేజీల లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ సారాంశం ఏంటంటే, కొద్ది రోజులుగా జనసేనకు 25-30 సీట్లు వస్తాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అది అలా జరిగితే అది విఫల ప్రయోగమే, పొత్తు విఫల ప్రయోగమే అవుతుంది. అది అయితే పొత్తు సఫలం కాదని పేర్కొన్నాడు. అసలు జనసేన ఎదుగుదలను టీడీపీ ఒకవేళ తగ్గిస్తుందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా లేక సారాంశంగా చూడవచ్చు. ఎందుకంటే గత పొత్తు నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్, అదే రకంగా చంద్రబాబు పొత్తుని చాలా గుట్టుగా ఉంచాల్సిన పరిస్థితుల్లో 2 నియోజకవర్గాలు చంద్రబాబు ప్రకటించడం కూడా అది సమంజసం కాదు అనే అంశాన్ని కూడా జోగయ్య తన లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ అందుకు రాజోలు, రాజనగరం ప్రకటించడం కాదు, అలా కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు లేదా నిడదవోలు, తణుకు ఆ నియోజకవర్గాలు ప్రకటిస్తే సైనికులందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉండేవని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. జరుగుతున్న కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంత సైనికులు అయితే అసంతృప్తి ఉందని ఆయన లేఖ ద్వారా పేర్కొనడం జరిగింది. పొత్తులో భాగంగా పొత్తు యొక్క ధర్మాన్ని ఇరు వర్గాలు కూడా పాటించాలని ముందుగా అనుకుని ఒకేసారి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థులు ఇస్తే బాగుంటుంది, అలా కాకుండా చంద్రబాబు ప్రకటించడం అనేది అంత మంచి పద్ధతి కాదు అని కూడా జోగయ్య పేర్కొనడం జరిగింది. ఇక గతం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అని మౌనంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా చెప్పినా సరే ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా మౌనంగా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అని ఉండడం అనేది సమంజసం కాదు. ఇలా జరిగితే భవిష్యత్తులో జనసేనకు సీట్లు కనుక తగ్గినట్లయితే అది ఖచ్చితంగా పొత్తు మీద ప్రభావం ఉండి పూర్తి స్థాయిలో ఎవరైతే అధికార పక్షానికే మళ్ళీ మేలు చేకూరేటట్టుగా ఉంటుందని కూడా జోగయ్య ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రతిసారి మౌనంగా ఉండటం కూడా కరెక్ట్ కాదని పేర్కొంటూనే నిన్న ప్రకటించిన సీట్లు ప్లేసులో రాజోలు, రాజనగరం ప్లేసులో అదే రకంగా ఉండి, ఉంగుటూరు కానీ నిడదవోలు, తణుకు కానీ ప్రకటిస్తే బాగుంటుందని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే చూసుకుంటే 2014లో పొత్తులో భాగంగా ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు పోటీ చేసినప్పటికి కూడా రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయితే చంద్రబాబు ఉన్నాడు కాబట్టి అతనైతే బాగుంటుందని ఎక్కడా పోటీ నిలపకుండా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. అప్పుడు చాలామంది ఆశావాహులు పోటీ చేద్దారని ఉండి కూడా మిన్నకుండిపోయారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గౌరవించి ఉండిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసినప్పటికీ 137 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపుగా 60 స్థానాలకు పైగా 10,000 ఓట్లు పైగా మెజార్టీ వచ్చాయని కూడా పేర్కొన్నారు. అదే రకంగా దాదాపుగా 50 నియోజకవర్గాల్లో బలమైన సామాజికంగా బలమైన అభ్యర్థులు ఒక 60 నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ 60 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక 6 పార్లమెంటు స్థానాల్లో కనుక జనసేనకి ఇస్తే సమంజసంగా ఉంటుంది అని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది.
అదే రకంగా ఆ నియోజకవర్గాలు ఏ అయితే 50 నియోజకవర్గాలు ఉన్నాయో అవి కూడా ఆయన లేఖలో ప్రస్తావించాడు. ఇక్కడ ఆ 50 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు అని చెప్పి ఆ 50 నియోజకవర్గాలను లేఖలో పేర్కొనడం జరిగింది. అదే రకంగా ఒక 6 పార్లమెంటు స్థానాలు కూడా జనసేన అభ్యర్థులు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ బలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే 50 అసెంబ్లీ 6 పార్లమెంట్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ అభ్యర్థుల్ని జనసేనకి ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ తగ్గి ఉన్నప్పటికీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రతిసారి మౌనంగా ఉండటం వల్ల అది పూర్తిగా అది విఫల ప్రయత్నమే అవుద్ది అనే కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కొన్ని వార్తాపత్రికలు కొన్ని మాధ్యమాలు 25 నుంచి 30 సీట్ల వరకే పవన్ కళ్యాణ్కి ఇస్తారని ప్రకటించడం, కొన్ని చోట్ల మరింత తక్కువ ఇస్తారని ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా జనసేన మీద ఒక ప్రతికూల ఫలితాలను చూపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అందువల్ల ఇప్పటికైనా సరే ఒక 50 నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి అక్కడ 6 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా బాగుంటుందని పేర్కొంటున్నారు. పొత్తు ధర్మం ఇద్దరు నాయకులు కూడా పాటించి ఇద్దరు కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తేనే అది సక్సెస్ అవుద్ది. ఇప్పుడున్న రెడ్డి రాజుల పాలనను అరికట్టి ఇద్దరు కూడా సక్రమంగా ముందుకు వెళ్ళినట్టయితే ఒక సావధానంగా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా జనసేనకి తగ్గిస్తున్నట్టుగా కూడా మాధ్యమాల్లో వస్తున్నాయి. సీట్లు తగ్గించేశారు, అసలు రాను జనసేనకి ఉనికి ఉండనట్టుగా కొన్ని సీట్లు ఉంటాయని పేర్కొనడం అనేది భవిష్యత్తులో జనసేనకు ప్రమాదం. ఒక జనసేన పార్టీకే కాదు, అలా జనసేనని తగ్గించి చూడటం వల్ల పొత్తు ధర్మం చెడిపోయి అక్కడ జన సైనికులు ఆగ్రహంతో తెలుగుదేశం పార్టీకి యాంటీగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో అంతా సక్రమంగా న్యాయంగా జరిగితే బాగానే ఉంటుంది. తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది అనే అంశాన్ని చాలా స్పష్టంగా జోగయ్య పేర్కొనడం జరిగింది. జనసేనకు కనుక తక్కువ సీట్లు ఇచ్చినట్టయితే అక్కడ జన సైనికులు తెలుగుదేశం పార్టీకి యాంటీ చేసే పరిస్థితి ఉన్న గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఉంది. కాబట్టి అదే గౌరవమైన స్థానాలు కనుక ఇస్తే వాళ్ళు కూడా పట్టుదలతో కసితో ప్రయత్నం చేస్తారు. అలా చేయటం వల్ల జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా పేర్కొంటున్నారు. ముందుగానే తక్కువ అసెంబ్లీ స్థానాలు కనుక వచ్చినట్టయితే అదే రకంగా ప్రభుత్వంలో ఒక షేరింగ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఒక గౌరవప్రదమైన అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించాలి. అదే రకంగా అలా కేటాయించినప్పుడు ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పుడే అధికారం పంచుకున్నప్పుడు కూడా చాలా సమంజసంగా ఉంటుంది. జన సైనికులు కూడా కింది స్థాయి నాయకులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ రకంగా ముందుకు వెళ్ళినట్టయితే ఇద్దరు కూడా జనసేనని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ముందుకు వెళ్ళినట్టయితే ఉమ్మడి కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలా కాకుండా జనసేనను తగ్గిద్దారి జనసేనకి తక్కువ వచ్చే రకంగా మాధ్యమాల్లో వచ్చిన దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే జనసేనకి తాత్కాలికంగా నష్టం జరిగినా పూర్తి స్థాయిలో కూటమికి నష్టం జరుగుద్ది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధికార పక్షమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇరువురు కూడా చాలా సానుకూలంగా ముందుకు వెళ్ళాలి అని కూడా జోగయ్య గారు లేఖలో పేర్కొనడం జరిగింది. ఆ లేఖలో పేర్కొంటూనే ఎక్కడైతే జనసేనకి 50 స్థానాలు ఇస్తే బాగుంటుందో అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారో ఆ అంశాలు కూడా ప్రస్తావిస్తూ 6 పార్లమెంటు స్థానాలు కూడా ఇస్తే బాగుంటుంది అని కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయాల పరిణామాల నేపథ్యంలో నిన్న జనసేన అని ఎక్కడైతే రాజానగరం రాజోలు సీట్లు ప్రకటించారో ప్రకటించిన వరకు కొంత బాగానే ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో జన సైనికులు సంతృప్తిగా లేరు. అలా కాకుండా బలమైన నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఉండు కానీ ఉంగుటూరు కానీ అదే రకంగా నిడదవోలు కానీ తణుకులు కానీ ఇక్కడ జనసేన బలంగా ఉంది కాబట్టి అక్కడ ప్రకటించినట్టయితే మరింత బాగుండేది అని జోగయ్య గారు తన యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా నేటి రాజకీయం పేరుతో లేఖ రిలీజ్ చేయడం జరిగింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.